నా బర్త్డే రోజు విజయవాడలో అమ్మవారి దర్శనం అండ్ బర్త్డే నెక్స్ట్ డే తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకోవడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ బర్త్డే వాళ్ళిద్దరి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేసిన అనే ఫీలింగ్ నాకైతే అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. జనరల్గా ఎవరైనా వాళ్ళ బర్త్డే అంటే వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ రోజుని స్టార్ట్ చేస్తారు. కానీ నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. విజయవాడ పోవాలి, అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకోవాలి, అట్ ది సేమ్ టైం మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ ఫ్రెండ్స్ తోటి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. రెండు ఎట్లా మేనేజ్ చేయాలి? ఎవ్రీడే మనకి సికింద్రాబాద్ నుంచి విజయవాడకి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. నేను బర్త్డే ముందు రోజు నైట్ 10 o'clock ట్రైన్ ఎక్కి విజయవాడ పోయినాం. విజయవాడలో 3:30, 4 o'clockకి అట్లా దిగుతాం. 3:30, 4 o'clockకి దిగిన తర్వాత స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి చాలా ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. స్టేషన్ నుంచి ఇక్కడ మనం అమ్మవారి టెంపుల్ వరకు, టెంపుల్ అంటే కొండ మీదకి వెళ్ళవు, మనం కింద కృష్ణానది దగ్గర దిగి కృష్ణానదిలో స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత కొండ నుంచి పైకి ఫ్రీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. లేదంటే మనం మెట్ల మీద నుంచి వెళ్ళాలనుకుంటే మెట్ల మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈసారి కొంచెం ఫ్లో తక్కువ ఉంది కాబట్టి నదిలోకి అలో చేస్తున్నారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉండే, అట్లా అని నదిలోకి దిగనీయాలి. సో నదిలో దిగి స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇక్కడ ఫ్రీ బస్సెస్ కోసం అయితే లైన్ అయితే ఉంది. ఈ లైన్లో నించున్నాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి బస్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. 2 buses అవైలబుల్గా ఉన్నాయి. కొండపైకి కిందికి రానికి ఓన్లీ 2 buses అవైలబుల్ ఉన్నాయి. ఆఫ్టర్ 6 or 7 చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. బస్ ఎక్కి కొండ మీదకి అయితే స్టార్ట్ అయిపోయినాం. యాజ్ యూజువల్ కొండ మీదకి పోగానే మన లగేజ్, మొబైల్స్ అన్నీ కూడా డిపాజిట్ కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ డిపాజిట్ కౌంటర్స్లో డిపాజిట్ చేసేసుకొని అమ్మవారి దర్శనానికి అయితే పోతున్నాం. మనం టెంపుల్ సరౌండింగ్స్లోకి రాగానే ఒక పాజిటివ్ వైబ్స్ అండ్ డివైన్ ఎనర్జీ ఆటోమేటిక్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. టెంపుల్ లోపలికి వచ్చేసి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాం. అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి క్రౌడ్ చాలా తక్కువ ఉండేసరికి అమ్మవారి దర్శనం అనేది చాలా బాగా అయింది. దర్శనం ఇంకా అర్చన 2 కంప్లీట్ చేసేసుకొని బయటికి వచ్చి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. నా బర్త్డే రోజు మా అమ్మ బ్లెస్సింగ్స్తో పాటు విజయవాడ దుర్గమ్మ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్ టెంపుల్లో అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ పక్కనే నటరాజస్వామి టెంపుల్ ఇంకా శివాలయం కూడా ఉంటుంది. ఆ దర్శనం కూడా చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ అయినాం. శివాలయంలో దర్శనం చేసుకొని బయటికి రాగానే రైట్ సైడ్లో దక్షిణమూర్తి విగ్రహం ఉంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసినాం. బయటికి వచ్చి మొబైల్స్ ఇంకా లగేజ్ కలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కొద్దిసేపు నించొని విజయవాడ సిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి కొద్దిసేపు చూస్తూ నించున్నాం. మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి ట్రైన్ అవైలబుల్గా ఉందని చెప్పేసి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకుండా ప్రసాదం అవి తీసేసుకొని మళ్ళీ బస్ వచ్చిండే. బస్ ఎక్కి కొండ కిందికి వచ్చి అక్కడ నుంచి ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. రైల్వే స్టేషన్కి వచ్చే వరకు ఇంకా 1 hour టైం ఉంది ట్రైన్కి. సో అక్కడ టికెట్ అవి తీసేసుకొని కంపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. ట్రైన్ టైం కంటే ఒక 10 minutes బిఫోరే వచ్చింది. సో ట్రైన్ ఎక్కేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం. హైదరాబాద్ వచ్చే వరకు ఆఫ్టర్నూన్ 2:30, 3 అట్లా అయింది. రోజు గురు పౌర్ణమి కూడా ఉండే. సో రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి ఎక్కడ లేట్ చేయకుండా వచ్చి ఫ్రెష్ అయిపోయి మన ఇంటి పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా పోయి దర్శనం చేసేసుకున్నాం. మనం ఉండేదే గట్కేసర్లో వండుకుంటా. నా బర్త్డే రోజు గట్కేసర్ గట్టు మైసమ్మ ఆశీర్వాదం తీసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళి అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. ఇది మన బర్త్డేలో ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మీకు తెలియదు ఏముంది, ఫ్రెండ్స్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనకు తిరుపతికి ట్రైన్ ఉండే. ట్రైన్ ఎక్కేసి తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయినా. ముందు రోజు నైట్ కరెక్ట్ స్లీప్ లేదని మంచి స్లీప్ వేసి లేచే వరకు తిరుపతికి అయితే వచ్చేసినాం. రాగానే భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళిపోయి SSD టోకెన్స్ లైన్లో నించొని టోకెన్స్ అయితే తీసుకున్నాం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6కి అట్లా టోకెన్ లైన్కి అలో చేసినారు. 6కి అట్లా అలో చేస్తే 10:30కి టోకెన్స్ అనేది ఇచ్చినారు. మనకి దర్శనం వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2 PM వచ్చింది. మేము వచ్చింది ఫ్రైడే, బట్ నెక్స్ట్ డే సాటర్డే ఉండేసరికి క్రౌడ్ అయితే ఫుల్ ఉంది.
టోకెన్స్ తీసుకొని డైరెక్ట్ అల్పిరి దగ్గరకు వచ్చేసి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసినాం. అలిపిరి స్టెప్స్ ద్వారా ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ లో ఒక్కసారైనా కాలినడకన మార్గాన తిరుమలకి పోవాలి. ఎందుకంటే అలిపిరి స్టెప్స్ మనకి ఏం నేర్పిస్తుంది, మన లైఫ్ లో ఏదైనా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆ జర్నీ స్టార్టింగ్ లో మంచి ఫ్లోలో బాగానే సాగుతుంది అనిపిస్తుంది. ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు అరే మనం ఈ జర్నీలో మనం ముందుకు పోలేము, మనం గివ్ అప్ ఇవ్వాలి అనే టైం వస్తుంది. అలాంటి టైంలోనే మనం పేషెన్స్ తోటి మన స్ట్రెంగ్త్ని ఎబిలిటీని యూజ్ చేసుకొని ఆ జర్నీలో ఎన్ని అడ్డంకాలు వచ్చినా కూడా అదే జర్నీలో కొనసాగినాం అనుకో 1 fine day మనకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. అదే ఈ అల్పిరి స్టెప్స్ కూడా మనకు నేర్పిస్తుంది. మేము ఆఫ్టర్నూన్ 12కి అట్లా స్టార్ట్ చేస్తే కొండ మీదకి వచ్చే వరకు ఈవినింగ్ 4 అయింది. కొండపైకి రాగానే డైరెక్ట్ కోనేటి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి వరహాస్వామి దర్శనం చేసుకొని పక్కనే ఉన్న శ్రీ వెంగమాంబ అన్నప్రసాదానికి అయితే వచ్చేసి డిన్నర్ కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు మెయిన్ టెంపుల్ ముందు ప్రశాంతంగా కూర్చుందాం అని చెప్పేసి కూర్చున్నాం. అక్కడ కూర్చుంటే అసలు టైమే అర్థం కాలేదు. టైం చూసే వరకు నైట్ 9:30 అయిపోయింది. మేము 7:30కి అట్లా కూర్చున్నాం. లిటరల్లీ ఒక 2 hours 10-15 minutes లెక్క గడిచిపోయిందంటే అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో ఒకసారి మీరే ఆలోచించండి. నెక్స్ట్ డే సాటర్డే ఉండడం వల్ల క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. సో రూమ్స్ అనేవి అవైలబుల్గా లేవు. మేము ఇక టెంపుల్ ముందే పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లైన్లో అయితే నించున్నాం. లైన్లో నించొని రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ తీసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. దర్శనానికి ఇంకా చాలా టైం ఉంది. అట్లనే ఈరోజు సాటర్డే కదా, జపాలి పోతే బాగుంటుంది అని చెప్పేసి జపాలికి అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడ కొండ మీద కూడా క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో కూడా అవైలబుల్గా ఉంటాయి. మేమిద్దరం ఉండేసరికి ప్యాకేజ్ ఎందుకు మాట్లాడుకోవడం అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకొని అయితే మేము జపాలి స్టార్ట్ అయిపోయినాం. కొండపైన మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఏదైనా ఉందంటే అది జపాలి మాత్రమే. అది చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. అడవి మధ్యలో టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ జపాలిలో దర్శనం కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ శ్రీవారి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. నేను ఇప్పటికి ఒక 7-8 times వచ్చి ఉండొచ్చు, కానీ నాకు ఇంత మంచి దర్శనం ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. కళ్ళు మూసుకుంటే కూడా ఆయననే కనిపిస్తుండు. అంత మంచి దర్శనం అయింది. వెయిట్ ఈజ్ వర్త్ అనేది ఇందుకోసమే ఏమో. ఇది నా బర్త్డే విజయవాడ అండ్ తిరుపతి ఫుల్ వ్లాగ్. వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.